ఏపీలో అధికార కూటమి నేతల మధ్య ఏమాత్రం సయోధ్య లేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట మరో పార్టీ నేతలతో పొసగడం లేదు. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య వారు ఓ రేంజ్లో సాగుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల క్యాడర్ మధ్య కూడా ఆధిపత్య పోరు మొదలైంది. అధికార పార్టీల మధ్య సాగుతున్న ఈ పోరు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆదోనిలో ఏం జరుగుతుందో చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఒకలా, గెలిచిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలు, క్యాడర్ మధ్య అప్పుడే నిప్పు రాజుకుంటోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తన అధికారం 10%మేనని, మిగతా 90% అధికారం కూటమిదే అని చెప్పిన పార్థసారథి గెలిచిన 10 రోజులకే తన ఒరిజినాలిటీ చూపిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గెలిచాక తమను అస్సలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఆదోని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా మీనాక్షి నాయుడు చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీలో పలుకుబడి కూడా ఉంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదోని సీటును బీజేపీకి కేటాయించగా డాక్టర్ పార్థసారథి పోటీ చేసి గెలిచారు. అయితే పార్థసారథి గెలిచాక బీజేపీ నేతగానే వ్యవహరిస్తున్నారు గాని కూటమి ఎమ్మెల్యేగా ప్రవర్తించడం లేదని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు మండిపడుతున్నారు. ఆదోని పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేపై మీనాక్షి నాయుడు ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వాస్తవాలు చెప్పాలి గాని ఏది పడితే అది మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని, టీడీపీ వారికి పనులు చేయడం లేదని, ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు. మీనాక్షి నాయుడు చేసిన విమర్శలకు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. తాను చెప్పిందే వినాలి అన్నట్లుగా మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో, జనసేన పార్టీల్లో ఎలాంటి వర్గాలు లేవని, ఆదోని టీడీపీలోనే 5 వర్గాలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. 10% తన గురించి ఆలోచిస్తే 90% బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తానని, అటువంటి తనపై ఆరోపణలు చేయడం మీనాక్షికి తగదని పార్థసారథి అన్నారు. సమస్య అంతా మీనాక్షి నాయుడుతోనే వస్తున్నదని, కూటమి కార్యకర్తలు, నాయకులు మీనాక్షి నాయుడు తీరుపై నిరుత్సాహంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు ఏదో జరిగిపోతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగులుతోంది. 3 పార్టీల నేతలు అంతర్గత కొమ్ములాటలతో మునిగి తేలుతూ ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన మానేసి తాము ఎలా సంపద కూడబెట్టుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. దీంతోనే నాయకుల మధ్య కొమ్ములాటలు జరుగుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.